పరిశుద్ధ గ్రంథం జకర్యా 9వ అధ్యాయం 12వ వచనములో, బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ జకర్యా 9వ అధ్యాయం 12వ వచన భాగములో చూచినట్లయితే, ఇది దేవుడు తన ప్రజలైనటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి బలమైనటువంటి మాట. ఇది బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తులకు, ఆ బంధకము నుండి విడుదల పొందుతాను ఎప్పటికైనా అని నిరీక్షణ కలిగిన వ్యక్తులకు, తిరిగి మీకు ఏర్పరచబడినటువంటి మీ స్థలానికి మీరు రాగలుగుతారని, మీరొచ్చిన తర్వాత నేను మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించగలుగుతానని ఈ వాక్య భాగములో మనకు కనబడుతూ ఉంటున్నది. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు యొక్క దృష్టికి ఎవడైనా నేరం చేస్తే ప్రభుత్వం వాని పట్టుకుని వాని నేరానికి తగిన శిక్ష వానిని చెరసాలలో వేస్తారు. చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బంధకములో నుండి, ఆ చెరలో నుండి ఏదో రోజు నాకు ఒక విడుదల వస్తుంది అని అక్కడ తాను నిరీక్షణ కలిగి ఉంటాడు. తాను నిరీక్షణ కలిగి ఉండుటను బట్టి ఒకరోజు తప్పనిసరిగా ఆ చెరసాలలో నుండి ఆ వ్యక్తి బయట రావడం జరుగుతుంది. అయితే మనుష్యుడు ఒక స్థలములో నిరీక్షణ కలిగి ఉంటే, ఆ నిరీక్షణ ద్వారా తనకు విడుదల కలగని స్థలము ఏది అంటే నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్నిలో ఒక వ్యక్తి పడగలిగితే, ఎప్పటికైనా నేను ఈ నరకము నుండి నేను తప్పించుకొని నేను తప్పనిసరిగా నేను రక్షించబడగలుగుతాననే నిరీక్షణ నిత్య నరకములో ఉన్న వ్యక్తులకు ఉండదది. ఇంకా ఎప్పుడు కానీ వారి జీవితం దానికే పరిమితం. అయితే నేరం చేసిన ఒక వ్యక్తి నేరాన్ని బట్టి వచ్చిన శిక్ష చెరసాలకు వెళ్ళితే, ఏదో ఒక రోజు నాకు విడుదల ఉంది అని నిరీక్షణ కలిగి ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూడగలిగితే, పూర్వకాలములో జీవించినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు ఎటువంటి బంధకాలలో ఉన్నప్పటికీ కూడా ఆ బంధకాలలో వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. తప్పనిసరిగా మేము విడిచిపెట్టి వచ్చిన స్థలానికి మళ్ళీ మేము చేరుకోగలుగుతామని ఒక గొప్ప నిరీక్షణ వారికి ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, బంధకాలలో నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారలారా, నేను మీకు విడుదల కలిగించగలుగుతా, మీకు నేను రెండంతలుగా దీవెన ఇవ్వగలుగుతా. దేవుడే తన ప్రజల విషయములో ఇంత మంచి వాగ్దానాన్ని దేవుడు చేస్తూ ఉంటున్నాడు. ఈ సమయమందు మనము గ్రహించవలసిన విషయం, మనము కూడా పాప బంధకాల చేత బంధింపబడిన వ్యక్తులమే. అయితే మన జీవితంలో కూడా దేవాతి దేవుడు ఆ బంధకాల్లో నుంచి మనల్ని విడిపింపచేసి, మనకొక విమోచన దేవుడు ప్రసాదింపచేసి, ఆయన రెండంతల ఆశీర్వాదం నేడు దేవుడు మనకివ్వగలిగాడు అంటే, నిజంగా మన ఎడల ఆయన కృప ఉంది అని చెప్పడంలో సందేహం అనేది లేదు. నీ వెనుకటి పరిస్థితి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేటి కాలపు యొక్క స్థితిని జ్ఞాపకము తెచ్చుకుంటే, రెండంతల కంటే అధికంగానే నీవు దీవించబడిన వాడివి, దీవించబడినటువంటి దానివి. దీన్ని బట్టి చూస్తే దేవుడు నీతో కూడా ఉంటున్నాడు.
ఆయన కృప నీతో కూడా ఉంటున్నది. ఇది మనం ఎప్పుడు కానీ మరిచిపోకూడదు. దేవుడు ఒకసారిగా ఒక వ్యక్తికి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడే కానీ, వాగ్దానాన్ని దేవుడు ఎక్కడ కానీ నెరవేర్చకుండా ఆయన ఊరక ఉండేటువంటి వాడు కాదు. దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా మనము జీవించేటప్పుడు ఆయన మనకిచ్చే ప్రతి వాగ్దానం మన పట్ల తప్పనిసరిగా నెరవేర్చబడగలుగుతుంది. మీలో ఎవరైనా చూడండి, మీ ఇంటిలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా మీరు ఉండండి, ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక 1000 రూపాయలు తీసి ఇది ఎవరికి కావాలి ఈ 1000 రూపాయలు అని మీరు అడిగారు అనుకోగాక, చాలామంది ఎవరికి కావాలి అన్నప్పుడు ఇది ఏదైనా తమాషాగా అంటున్నారా, నిజంగానే చెబుతున్నారా, కొంచెం ఆలోచనలో పడగలుగుతారు. మళ్ళీ అడుగుతాడు, ఎవరికైనా ఈ 1000 రూపాయలు కావాలా అని. ఆ సమయంలో ఎవరో ఒకరు అడిగారు అనుకో కావాలి అని. అడిగిన వ్యక్తి కావాలన్న వ్యక్తికి ఆ 1000 రూపాయలు ఇవ్వడం జరిగిపోతుంది. అక్కడ మనకేం కనిపించదు అంటే అబద్ధం అనేది కనిపించదు. అడిగినవాడు ఇవ్వాలనే మనసుతోనే అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అడిగిన వెంటనే నాకు కావాలని అడిగిన వ్యక్తికి ఇవ్వగలిగాడు అంటే, ఆ వ్యక్తి అడిగిన వ్యక్తి ఆ వ్యక్తికి ఇచ్చాడు అంటే అక్కడ ఏమీ ఆడలేదు, అబద్ధం ఆడలేదు. అదేవిధంగా మన దేవుడు కూడా ఎప్పుడు కానీ మనకు వాగ్దానాన్ని చేసి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పేటువంటి అబద్ధీకుడు మన దేవుడు ఎప్పటికీ కూడా కానే కాదు. మాట ఇచ్చిన దేవుడు తప్పనిసరిగా మాటను జరిగించి నెరవేర్చేటువంటి వాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చూస్తే 6వ అధ్యాయం 18లో మన దేవుడు అబద్ధమాడజాలని దేవుడు అని మనకు అక్కడ వ్రాయబడి ఉంది. మన దేవుడు ఎవరు అనగా అబద్ధమాడ జాలని దేవుడు ఆయన. అంటే మన దేవుడు ఎప్పుడు కానీ ఆయన అబద్ధమాడేటువంటి వాడు కానే కాదు. ఆయన మాట ఇచ్చిన తర్వాత జరిగించేవాడే కానీ మాట ఇచ్చిన తర్వాత జరిగించకుండా అబద్ధమాడేవాడు కాదు అని హెబ్రీ 6వ అధ్యాయం 18వ వచనములో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ లేక ఎవరైనా కానీ దేవుని వాక్యాన్ని ఆధారంగా పెట్టుకొని వాక్యం చేత నిన్ను బలపరచనిగాక, నిన్ను బలపరిచే వాక్యమైనా, నువ్వు చదివే వాక్యమైనా, లేక దేవుడి నీకు వాగ్దానంగా ఇచ్చేటువంటి వాక్యమైనా, మరి అది ఏదై ఉన్నప్పటికీ కూడా అది నీ జీవితంలో ఒక నెరవేర్పులోనికి రావటానికే నీవు దాన్ని చదవడమైనా, వాగ్దానాన్ని తీసుకోవడమైనా, లేక బోధింపబడమైనా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏ వాక్యపు యొక్క వాగ్దానముతో దేవుడి నీతో మాట్లాడుతాడో అది తప్పనిసరిగా దేవుడు నెరవేర్చేటువంటి వాడు. ఎప్పటికైనా దేవుడు నెరవేర్చగలుగుతాడు అని ఒక నిరీక్షణ అనేది నీకు ఉండాలి. ఆ నిరీక్షణ నీకున్నప్పుడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా, అబద్ధమాడకుండా మాట ఇచ్చిన దేవుడు ఏం చేసేవాడు అంటే దాన్ని తప్పనిసరిగా దేవుడు నెరవేర్చేటువంటి వాడు. అందుకే మన దేవుడు ఎవరు అంటే అబద్ధమాడజాలని దేవుడు. ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనాన్ని చూస్తే, ఏశావు అతడు 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఇక్కడ వాక్య భాగములో చూడగలిగితే ఇక్కడ ఏశావు తన తండ్రి అయినటువంటి ఇస్సాకుతో మాట్లాడుచూ ఉన్నటువంటి మాట, ఓ తండ్రి అయిన ఇస్సాకు, తమ్ముడైనటువంటి యాకోబు నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకోగలిగాడు. ఆ తర్వాత
నీవు ఇవ్వనయున్న దీవెనలు ఏవైతే ఉంటున్నాయో నాకంటే ముందుగా వచ్చి నాకు రావలసిన దీవెనలన్నీ తాను తీసుకోగలిగాడు. ఈ విధంగా 2 విధాలుగా మోసం చేసి అతడు నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తండ్రిగా నీవు నాకు ఇచ్చే దీవెనలు కూడా తీసుకోగలిగాడు. ఇక్కడ ఏశావు తండ్రిని ఇస్సాకుతో చెప్పి తమ్ముని విషయం ఎంతగానో బాధపడిపోతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే యాకోబు జ్యేష్ఠత్వపు యొక్క దీవెన, తండ్రి దీవెన 2 పొందుకున్నాడా లేదా? పొందుకోగలిగాడు. ఇప్పుడు అతడు 2 మేలు పొందినవాడుగా కనిపిస్తున్నాడు. అయితే 2 మేలుగా పొందుకున్నటువంటి యాకోబు యొక్క జీవితంలో మనం చూడగలిగినట్లయితే యాకోబు తనకున్నటువంటి 2 దీవెన సర్దుకోవాలి, ఇంతే నాకు చాలులే అని అనుకోవాలి. అయితే యాకోబు ఆ విధంగా అనుకోలేదు. యాకోబు ఆ విధంగా అనుకోకుండా ఉండడం, మళ్ళీ నాకు తనకు ఆశీర్వాదం కావాలని దేవుని దగ్గర అడగడం ఆదికాండం 32వ అధ్యాయం 26వ ఆయన తెల్లవారుచూ ఉన్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఈ ఆదికాండం మనము చూడగలిగితే 32:26లో అక్కడ తాను దేవునితో కూడా మొరపెట్టుకునే విధానం ఎలా ఉన్నది అంటే, నీవు నన్ను ఆశీర్వదించగలిగితేనే తప్ప నేను నిన్నేమాత్రం కూడా పోనివ్వను. అంటే అక్కడ యాకోబు ప్రార్థన ద్వారా దేవుణ్ణి గట్టిగా పట్టిపెట్టుకుని నేను పోతాను నన్ను విడిచిపెట్టు అని చెప్పినప్పటికీ కూడా విడిచిపెట్టకుండా ప్రార్థనతో యాకోబు దేవుని గట్టిగా పట్టిపెట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించేయి అంటే దేవుణ్ణి ఏమడుక్కుంటున్నాడు? ఆశీర్వాదం. ఇక్కడ మనము చూస్తే తన అన్నయ్యని ఏశావును మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. రెండవదిగా తన అన్నయ్యనటువంటి ఏశావును రెండవసారి కూడా మోసం చేసి ఏశావుకు రావాల్సిన దీవెనలన్నీ ముందుగానే వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఆ దీవెనలన్నీ ఏం చేసుకున్నాడు? పొందుకోగలిగాడు. దేవుని వాక్యంలో మనకు ఆ విధంగా కనిపిస్తున్నది. ఇంత ఆశీర్వాదం తనకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత దేవుని ఏమడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించని దేవుని అడుగుచూ ఉంటున్నాడు. దేవా నీవు నన్ను ఆశీర్వదించు. మోసముతో వచ్చిన ఆశీర్వాదం ఉంది, అది కాకుండా మళ్ళీ దేవా నీవు ఆశీర్వాదం కావాలి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తండ్రి దీవెనలు తీసేసుకున్నాడు. అయితే ఇక్కడ దేవాని ఆశీర్వాదం కావాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం తనకుండిన తిరిగి దేవుని నుండి తనకు ఆశీర్వాదం కావాలి అని తను అడగడం ఇందులో మనం చూస్తున్నాం. అది మోసపూరితంగా యాకోబు దాన్ని పొందుకున్న అది ఇహానికి సంబంధించినటువంటిది. అయితే నాకు దేవుని నుండి ఆశీర్వాదం కావాలి అని అక్కడ దేవుణ్ణి అడిగి అది కూడా తను పొందుకుంటూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఎప్పుడు కానీ మన జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఈ లోకరీతిగా నీకు ఆశీర్వాదం ఉంది. అయితే దానితో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదాలు కూడా నీకు చాలా ప్రాముఖ్యమైనది అనే మాట మరిచిపోకూడదు. అందుకే యాకోబు యొక్క జీవితంలో మనము చూడగలిగినట్లయితే అతడు 2 మేలు 2 ఆశీర్వాదం కలిగిన వాడుగా ఇక్కడ మనకు కనపరచబడుతూ ఉంటున్నాడు. పట్టు వదలకుండా దేవుణ్ణి అడిగి ఏం చేసుకున్నాడు? పొందుకోగలిగాడు. మన జీవితంలో కూడా అంతే, పట్టు వదలకుండా దేవుని దగ్గర గట్టిగా మనం ప్రార్థించి మనం అడగగలిగిన వారమైతే తప్పనిసరిగా దేవుడు మనకు సమస్తమును దేవుడు ఇవ్వగలుగుతాడు అన్న విషయం మనం ఎక్కడ కానీ మరిచిపోకూడదు. యాకోబు యొక్క జీవితంలో ఆ విధముగా అడిగి తాను పొందుకోగలిగాడు. మూడవదిగా మనం చూడగలిగితే యోబు యొక్క జీవితంలో కూడా యోబు 42వ అధ్యాయం 10వ భాగములో చూస్తే అక్కడ యోబు కూడా ఏం చేశాడు అంటే
రెండంతల దీవెన పొందగలిగాడని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ భాగములో చూస్తే యోబు యొక్క జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందటానికి కారణం సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. యోబు యొక్క సహనాన్ని గురించి మీరు వింటిరి. ఎంతో జాలియు కనికరము కలిగిన వాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఇక్కడ యోబు యొక్క జీవితంలో ఏముంటున్నది? సహనం ఉంటున్నది. సహనం ఉంటున్నది కాబట్టే అతడు ఎటువంటి వ్యక్తిగా పిలువబడుతున్నాడు? తనలో ఉన్న సహనాన్ని బట్టి బైబిల్ ఏమంటుంది? చదువు. చూస్తావా? ధన్యుడు. ధన్యుడు ఎప్పుడైతే గన శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరైతే సహించగలుగుతారో వారు ఎవరు అంటే ధన్యులు అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. మన జీవితంలో మనకు బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఇవి ఎన్ని మన జీవితానికి వచ్చినా వీటి మధ్యన మనము సహనము కలిగిన వ్యక్తులుగా, వాటన్నిటిని సహించిన వ్యక్తులుగా ఉండగలిగితే తప్పనిసరిగా అలాంటి వారు ధన్యులు. ఎందుకు అంటే యోబుకు వచ్చిన శ్రమలలో తాను సహించగలిగాడు, ఓర్చుకున్నాడు, ఒక నిరీక్షణ తాను కలిగి ఉన్నాడు. కాబట్టే ఆ మీదట దేవుడు తనకొచ్చినటువంటి ప్రతి బాధ నుండి విడుదల దయచేసి తన జీవితం ఒక ధన్యతగా దేవుడు చేయగలిగాడు. ఎలాగనగా తాను పోగొట్టుకున్నది మళ్ళీ దేవుడు ఇవ్వగలిగాడు అంటే అతని జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా దేవుడు మనలను రెండంతలుగా ఏం చేసేవాడు? దేవుడు దీవించేవాడు. నీ జీవితంలో ఎటువంటి సమస్యలు నీ జీవితానికి వచ్చినా దానిలో నుంచి నీవు బయటపడేంత వరకు కూడా సహనం అనేది నీకు అవసరం. నువ్వు సహిస్తూ, యోబు కూడా సహిస్తూ జాలి కనికరము కలిగిన వాడు. అనగా దేవుని యొక్క గుణాలు కాపాడుకుంటూ వాటిని కొనసాగించుకుంటూ ఇతరులకు వాటిని చూపిస్తూ జీవించగలిగాడు. కాబట్టే రెండంతల ఆశీర్వాదం. మన జీవితంలో మనం బాధలు వచ్చినప్పుడు సహిస్తూ మనలో ఉన్నటువంటి దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క క్రియలను ఇతరులకు మనము కనపరుచుకుంటూ భవిష్యత్తును మనం నడిపించుకున్న వ్యక్తులమైతే ఒకరోజు దేవుడు కూడా మనకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తానని దేవుడే మనకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి బైబిల్ చెబుతూ ఉన్నది, బంధకాల్లో ఉన్నటువంటి వారలారా, నిరీక్షణ కలిగినటువంటి వారలారా, మీరు ఉన్నటువంటి స్థలానికి నేను మళ్ళీ తీసుకుని నేను రాగలుగుతాను. మిమ్మల్ని రెండంతలుగా నేనేం చేస్తాను? నేను మీకు మేలు చేయగలుగుతాను అని. మన దేవుడు మనకు మేలు చేసేవాడే కానీ మన దేవుడు ఎక్కడ కానీ మనకు కీడు చేసేటువంటి వాడు మాత్రము కానే కాదు. యోసేపుని మీరు చూడండి. 47వ అధ్యాయం యెహెజ్కేలు 13వ భాగములో చూస్తే యెహెజ్కేలు 43:13లో అక్కడ మనకు చెప్పబడిన మాట ఏమిటి అనగా, ఏమనగా ప్రకారం భూమిది చూడి యోసేపు సంతతికి 2 భాగాలు ఇయ్యవలెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ వాక్యములో చూస్తే యోసేపు 2 భాగములు మేళ్ళు, 2 భాగములు ఆశీర్వాదం తను పొందుకోవడం జరిగిపోయాది. 2 భాగాల ఆశీర్వాదం ఎందుకు? యోసేపు జీవితంలో రెండంతల ఆశీర్వాదం ఎందుకు? బైబిల్లో మనం చూడగలిగినట్లయితే అతనికి రెండంతల ఆశీర్వాదం అనేది మనము చూస్తే తన తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును ఆశీర్వదించిన విధానం ఆదికాండం 49:25లో మనం చూడగలిగితే అక్కడ యోసేపును తన తండ్రి దీవించిన దీవెన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటున్నది. రెండవదిగా మనం చూడగలిగితే అదే మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం 1లో మనం చూడగలిగితే
అక్కడ యోసేపు యొక్క జీవితంలో చూస్తే అన్నలు అతని బాధించినప్పుడు సహించగలిగాడు. పోతీఫర్ యొక్క భార్య తప్పు చేయటానికి శోధించినప్పుడు ఆ శోధన నుండి తను బయటపడగలిగాడు. ఐగుప్తి దేశానికి యోసేపు వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఆశీర్వాదాన్ని తను పొందుకున్నప్పుడు ఎక్కడ కాని ఆశీర్వాదాన్ని బట్టి అహంకారాన్ని ఎక్కడ కాని చూపించలేదు. యోసేపు జీవితం చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండగలిగాది. కాబట్టే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని దగ్గర ఒక రెట్టింపు ఆశీర్వాదాన్ని తను పొందుకోగలిగాడని మన వాక్య భాగంలో చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలుల యొక్క 12 గోత్రములలో యోసేపు యొక్క సంతతి పొందుకునే స్వాస్థ్యాన్ని గురించి చెప్పబడి ఉన్నది. తనలో ఉన్న భక్తి కలిగిన జీవితాన్ని బట్టి తనకు రావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి కూడా ఇక్కడ మనం చెప్పబడుచూ ఉంటున్నది. యోసేపు జీవితంలో కూడా 2 మేలు, 2 ఆశీర్వాదం, 2 దీవెన తను పొందినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఇలాగా అబ్రహాము కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ వీరి జీవితాలు మనం చూస్తూ రాగలిగినట్లయితే దేవుడు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పే దేవుడు మాత్రము కానే కాదు. మాట ఇచ్చిన తర్వాత ఆయన మాటను నెరవేర్చేటువంటి వాడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ జీవితంలో కూడా దేవుడు నీకు మాట ఇస్తే మాట తప్పిపోయే అబద్ధీకుడు నీ దేవుడు కాదు. మాట ఇచ్చిన దేవుడు మాట జరిగించేవాడు. అందుకే అలాంటి దేవుని నమ్ముకున్న నీ జీవితంలో నీ గురించైనా, నీ గర్భాన పుట్టిన నీ పిల్లల గురించైనా, లేక నీ కుటుంబాన్ని గురించైనా ఎక్కడ కానీ ఆందోళన చెందకుండా ఇప్పుడు ఉన్న దీవెనే కాకుండా దేవుడు ఇంకా నన్ను అత్యధికంగా అభివృద్ధి చేయగలుగుతాడనేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించుకున్న వ్యక్తివైతే ఆ సమయం వచ్చినప్పుడు నీ ఊహకు అందని అనేకమైన అద్భుతమైన కార్యాలు నీ కంటితో నీవు చూస్తావు. అది నీ పిల్లల్లో కూడా నీవు చూడగలుగుతావు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేటువంటి వాడు కానే కాదు. అటువంటి నమ్మదగినటువంటి దేవాతి దేవుడు ఈ రోజున మనందరినీ కూడా ఆయన దీవించి ఆశీర్వదించాడు. ఆయన యొక్క కృప మనందరి మీద ఉన్నది. అందుకే మనం జీవిత కాలమెల్లా కృతజ్ఞులై జీవించాలి. ఈ 2023వ సంవత్సరం నువ్వు పొందుకోవడమే దేవుని కృప. ఈ సంవత్సరంలో దేవుడు నేను ఆరోగ్యంగా పెట్టడమే ఆయన కృప. ఈ సంవత్సరంలో నువ్వు బ్రతకటానికి దేవుడు నీకైనా లేక నీ పిల్లలకైనా దేవుడు ఒక ఆధారం అనేది ఇచ్చి దాని ద్వారా మీరు పోషించబడేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించగలిగాడు అంటే అది నిజంగా దేవుని యొక్క కృప. ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన నీ మీద, నీ కుటుంబం మీద ఉంది అనే విషయం మరిచిపోకూడదు. కాబట్టి మనలను మరవని మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకానికి తెచ్చుకొని మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ధైర్యాన్ని కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన ముందుకు సాగిపోయిన వ్యక్తులమైతే దేవుని యొక్క దీవెనలు 2 ఆయన మేళ్ళు 2 మనం పొందుకోగలం.